మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. బట్ చరణ్ గారు వచ్చారా, ఆయన డైలాగ్స్ చూసుకున్నారా, షార్ట్ చేశారా, వెళ్ళి క్యారవాన్లో కూర్చున్నారా, ఇలానే ఉంటారా? లేకపోతే ఇలాంటివి సెట్ ఎలా ఉంది, ఎలాంటివి యూజ్ చేస్తున్నారు, ఇలాంటివి పట్టించుకుంటారా? అన్నీ చూస్తారండి, అన్నీ అడుగుతారు. దేంతో చేసాము, ఎలా చేసాము, ఎంత టైం పట్టింది, ఎందుకు చేసాము. ఎనీథింగ్ క్యూరియస్ విల్ ఆస్క్. ఇదేంటి ఇలా డిఫరెంట్గా ఉంది, ఎందుకు చేశారు. ఇప్పుడు ఫోటో ఫ్రేమ్స్ కానివని చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్, చాలా డీటెయిలింగ్స్ చేసాం కుస్తీలో కూడా. సో అండర్ గ్రౌండ్ కుస్తీ లాంటివి చేసాము. సో అవన్నీ లైటింగ్ అడ్వాంటేజ్ లాగా ఉండేలాగా సెట్స్ అవన్నీ చేయడం జరిగింది. సో ప్రతి సెట్ ఆయన డెఫినెట్గా వచ్చి అడిగి తెలుసుకుంటారు, ఏది ఎందుకు వేసాము, ఇక్కడ స్పెషాలిటీ ఏంటి, ఎందుకు వేయడం జరిగింది, ఏదైనా కానీ చెక్. ఆయనకు నచ్చిన ఐటమ్ ఏంటి? గదైనా, గద కాకుండా ఇంకేదైనా బాగా నచ్చిందా? ఆయన కొండ కింద ఊరుకి, ఆయన కుస్తీకి హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ ఓవరాల్గా ఈ రెండు సెట్స్కి. అండ్ ఫస్ట్ వేసిన ఫ్యాక్టరీ సెట్ అయితే అసలు హోల్ యూనిట్ థాట్ దట్ ఇట్ వాజ్ ఎగ్జిస్టింగ్ ఫ్యాక్టరీ. అక్కడ ఆల్రెడీ ఫ్యాక్టరీ ఉంది, అందుకోసం మనం వెళ్ళి షూట్ చేస్తున్నాం అనుకున్నాం. అదేంటంటే చెరుకు పొలాల మధ్యలో వేసాం న్యాచురల్గా ఉండేలాగా. సో నో మైసూర్లో హైదరాబాద్లో మనకు చెరుకు దొరకలేదు, అందుకోసం మైసూర్లో చేయడం జరిగింది. సో అది అసలు యూనిట్ వాళ్ళకే ఎవరికి డౌట్ రాలేదు అది సెట్ అని అంటే దాన్ని బట్టి చూసుకోండి. ఓకే. సో అలా ఒక్కో దానికి ఒక స్పెషాలిటీ వర్కౌట్ అయిందండి. ఆల్మోస్ట్ ఇది ఈ కుస్తీ పడే శాండ్ అది ఉంటుంది కదా, దాంట్లో మండు టెండలు అంట కదా అసలు చేసేటప్పుడు, కింద మాడిపోతున్నాయి, ఒళ్ళంతా మాడిపోవటం, అసలు బొబ్బలు అయిపోయింది, బొబ్బలు వచ్చినాయి విన్నాను నేను. అవును. అండ్ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా పీక్ సమ్మర్ లాగా ఉండింది, టార్చర్. అండ్ డెఫినెట్లీ ఇండోర్ కాదు, అన్ని అవుట్డోర్ సెట్లు వేయడం వలన యూ హ్యావ్ టు ఫేస్ ద సన్, యూ హ్యావ్ టు ఫేస్ ద హీట్. అదేమి దాక్కునేది కాదు. చరణ్ గారి కింద కాళ్ళకి బొబ్బలు వచ్చేసాయా? వచ్చే అయినా చేశారు. అంటే అది ఆల్మోస్ట్ మనం క్రిటికల్ టైం లైన్లో ఉన్నామండి. ఆ టైంలో ఆర్టిస్ట్ డేట్స్ అవన్నీ మనం సెట్ అయినాయి. సో ఆ టైంలో చేస్తే తప్ప అవ్వదు. సో ఈవెన్ ఇఫ్ యూ సీ మధ్యలో ఇంజరీ జరిగినప్పుడు కూడా ఆయన ఇమీడియట్లీ నెక్స్ట్ డే హీ డైరెక్ట్లీ కేమ్ టు సెట్స్ అగైన్. ఓకే. ఎందుకంటే స్కోప్ లేదు, అండ్ ఆ విధంగా ఈజ్ వెరీ వెరీ సపోర్టివ్. ఓవరాల్గా అయితే హనుమాన్ చూసినట్టే ఉంది. ఎస్, అబ్సల్యూట్లీ. యూ విల్ ఫీల్ ఇట్. రామ్ చరణ్ చూస్తున్నా ఆ ఫ్రేమింగ్ కానీ ఏదైనా కానీ మీకు నేను చెప్తున్నా, టీజర్ చూడండి, మీరు టీజర్ చూసిన తర్వాత మీకు తెలిసిపోద్ది సినిమా ఏంటని. ఓకే. సో ఆఫ్ స్క్రీన్ చాలా తక్కువ మనకు తెలుసు చరణ్ గారి గురించి, బట్ ఆన్ స్క్రీన్ తెలుసు. బట్ ఆఫ్ స్క్రీన్ కొంతమంది చెప్తుంటారు వాళ్ళ ఫాదరే అనుకుంటే వాళ్ళ ఫాదర్ని మించి మంచితనంలో 100కి 100 వేయచ్చు. 100 కాదు, 10,000 వేసుకోవచ్చు. బాగా నచ్చిన క్వాలిటీస్ ఏంటి మీకు చరణ్ గారిలో? హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్ అండి. ఆయన అసలు వీడు ఏం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, ఏంటి, ఎనీ ప్రాబ్లం, ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా సరే హీ విల్ ఎక్స్టెండ్ సపోర్ట్. మీరు చూస్తే ఎవరిని వచ్చినా ఎంకరేజ్ చేస్తారు ఆయన. ఎవరు వచ్చి ఏది ఓపెనింగ్ చేద్దామన్నా ఆయన సపోర్ట్ ఆయనకి ఇస్తాడు. ఎవరు ఎక్కడికి రమ్మన్నా చేస్తారు. హెల్త్ వైజ్ అవ్వచ్చు, మిగతా సపోర్ట్స్ అవ్వచ్చు, ఏది ఉన్నా ఆయన అప్రోచ్ అయితే ఆయన ఏ రోజు నువ్వని ఓకే చూద్దాంలే అనే పర్స్పెక్టివ్ చూడాల. విల్ మేక్ ష్యూర్ ఇట్ ఈస్ డన్. 10 సార్లు చెక్ చేస్తారు, అయిందా లేదా, జరిగిందా లేదా. ఆ విధంగా ఈజ్ డౌన్ టు ఎర్త్, వెరీ హంబుల్ అండ్ రియలీ కేరింగ్ పర్సన్. నిజంగా ఆయనకు నచ్చితే మాత్రం మన గుండెలో పెట్టుకుని చూసుకుంటాడు. సో అవినాష్ కొల్లా బాగా నచ్చారా? యా, డెఫినెట్లీ. కాదు, కొన్ని సినిమాలు ఏమో జాబ్ సాటిస్ఫాక్షన్ ఇస్తాయి, కొన్ని జాబ్ సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. ఇప్పుడు పెద్ద బిఫోర్ వరకు మంచి సినిమాలు చేశారు కాబట్టి జాబ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూవీ ఏది? జాబ్ రెండు ఇచ్చింది ఏది? సే జనరల్గా ఎప్పుడైనా సరే అండి ఎక్కడో డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే, మనం ఇంతవరకు చేసాము, ఇంతే ఇచ్చారు, మనం ఇంతవరకు చేసాము. సో ఐ డోంట్ థింక్ క్రియేటివ్ స్పేస్లో, అంటే ఎస్పెషల్లీ కమింగ్ టు మై దిస్ థింగ్ ప్రొడక్షన్ డిజైనర్ వైజ్, నువ్వు వర్క్ చేసిందని డబ్బులు వచ్చినాయా అంటే నేను ఒప్పుకున్నదని డబ్బులు వచ్చినాయి. బికాజ్ నేను అంతకే ఒప్పుకున్నాను. నేను ఆ సినిమాలో నేనెంత అవుట్పుట్ ఇచ్చాను, నేనెంత న్యాయం చేశాను అనే దానికోసం నన్ను పెట్టుకుంటారు, కానీ డబ్బుల కోసం పెట్టుకోరు. అండ్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ నెవర్ కంపారిటివ్ టు మనీ అనేది నా పర్సనల్ ఫీలింగ్. ఓకే ఓకే. సో ఐ డోంట్ క్యాలిక్యులేట్ లైక్ దట్, డబ్బులు నాకు ఎంత వచ్చినాయా అనే దానికన్నా. అండ్ ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ సినిమా 3 ఏళ్ళు చేశాను, డెఫినెట్గా నాకు బెటర్గానే వచ్చి ఉంటుంది కదా, 3 years పని చేశాను కాబట్టి అలా. సో 3 years వేరే మూవీ ఏం యాక్సెప్ట్ చేయలేదు? చేసిన పెద్ద ఫిల్మ్స్ యాక్సెప్ట్ చేయము. ఓకే, చిన్నవి యాక్సెప్ట్ చేస్తాము, లేదా టైమ్ లైన్స్ ఇవి అయిపోద్ది కాబట్టి ఇంకోటి యాక్సెప్ట్ చేస్తాం. ఒకేసారి 2 బిగ్ ఫిలిమ్స్ జనరల్గా యాక్సెప్ట్ చేయండి. ఓకే. లాస్ట్ 2-3 yearsలో మీకు బాగా పేరు తెచ్చిన మూవీ సార్?
లాస్ట్ 2-3 ఇయర్స్గా బాగా పేరు తెచ్చిన సినిమాలు అంటే దసరా ఉంది, దానికి ముందు మీకు శ్యామ్ సింగ్ రాయ్, దానికి ముందు జెర్సీ, మోస్ట్లీ నానిగారి సినిమాలు అవన్నీ నానికి ఎక్కువ చేశారు కదా. అంటే నా ఫస్ట్ ఫిలిం కూడా నానిగారితోనే. సో ఆయన నాది జర్నీ కొంచెం సిమిలర్ జర్నీ ఫీల్ లాగా ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ సినిమా అంటే నా ఫస్ట్ సినిమా యాజ్ ఎన్ ఆర్ట్ డైరెక్టర్ కృష్ణగాడి వీరప్రేమ్ కదా. ఓకే. సో అప్పటి నుంచి ఇంకా ఆయనతో కంటిన్యూగా ఈజ్ ఆల్సో జెంటిల్మెన్. ఓకే. చిరంజీవి గారితో ఇప్పుడు చేస్తున్నా ఫస్ట్ టైం. ఏ సినిమా? బాబీ చిరంజీవి గారిది. ఓ బాబీ చిరంజీవి గారి. ఓ నెక్స్ట్ లెవెల్లో ఉండబోద్ది అది కూడా. నేను ఆయనతో పని చేయడానికి ఎక్సైటెడ్ ఉన్నా ఫస్ట్. అంతేనా? సో ఆల్మోస్ట్ ఈ గ్యాలరీ అంతా చూసినప్పుడు చాలా న్యాచురల్గా ఉంది సార్. ఆయన కోడి రామ్మూర్తి నాయుడు గారు కానీ, బట్ ఆయన ఇంగ్లో ఉన్నప్పుడు ఆ ఫొటోస్ అంతా ఆయనే కదా. అది రకరకాలు ఉన్నారండి దాంట్లో. మనకి శివరాజ్ కుమార్ గారు ఉంటాయి, వాళ్ళ క్యారెక్టర్స్ ఉంటాయి, మిగతా క్యారెక్టర్స్ ఉంటాయి. అది స్టోరీ చూస్తే మీరు ఫాస్ట్ అని క్యాచ్ చేస్తారు. ప్రస్తుతానికి ఓకే. సో ఆల్మోస్ట్ మన యాక్టర్స్ ని చాలా మంది వాడారనుకుంటా వెనక టీమ్ కి. వాళ్ళందరూ ఆల్మోస్ట్ నిన్న మాట్లాడాను అందరితో, ఎండలో అల్లాడిపోయాం. బట్ అంటే సాటిస్ఫాక్షన్ తీసుకొచ్చాము ఫైట్లకి వాటికి. సో వాళ్ళే ఉన్నారు అంటే నోన్ ఫేసెస్ కాకుండా, మెయిన్ లీడ్స్ కాకుండా, వాట్ ఎవర్ అదర్ పీపుల్ ఆర్ దేర్, అందరూ ఒరిజినల్ కుస్తీ ఫైటర్సే. ఓకే. ఆయన ట్రైనింగ్కి సపరేట్ ఒక మాస్టర్ ఉండేవారు. విక్కీ కౌశల్ వాళ్ళ ఫాదర్ దీనికి మొత్తం కుస్తీ అంతా ఆయన డిజైన్ చేశారు. ఓకే. దంగల్కి కూడా ఆయన చేశారు. అవును. బట్ ఫస్ట్ మూవ్ ఇప్పిన తర్వాత పెద్ద ఇంత పెద్ద గ్లోబల్ స్టార్ని హ్యాండిల్ చేయగలిగారా బుచ్చిబాబు గారు? ఎందుకు చేయలేడండి, ఎందుకు చేయలేడు? ఈ స్మార్ట్ ఇనఫ్. ఏ డైరెక్టర్కైనా అతనికి కావాల్సింది తెచ్చుకోవాలనే ఎజెండాలోనే వర్క్ చేస్తారు. అండ్ మనోడు అట్లా కాంప్రమైజ్ అయ్యే ఇదేం కాదు. అతనికి కావాల్సింది ఆయన తెచ్చుకున్నాడు, అతనికి కావాల్సింది అతను తీసుకున్నాడు. సో సినిమాలో నో కాంప్రమైజ్ జాబ్ ఎవరి సైడ్ నుంచి అయినా కానీ, రైటర్ గారి సైడ్ నుంచి అయినా కానీ, ర్యాండీ గారి సైడ్ నుంచి కానీ, ప్రొడక్షన్ డిజైన్ సైడ్ నుంచి కానీ. అండ్ మ్యూజిక్ నేను మాట్లాడడం కూడా అనరుణ్ణి. రెహమాన్ గారి గురించి నేనేం చెప్పగలుగుతాను. సో వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్స్ ఉన్నారు ఈ సినిమాకి. అండ్ ఎవ్రీథింగ్ విల్ వర్క్, అదైతే షూర్. నేను విజువల్ ఎక్స్పీరియన్స్, ఎమోషనల్ ట్రావెల్ అన్నీ దొరుకుతాయి, ఫుల్ మీల్స్. అనిపించిందా ఇప్పుడు చిరంజీవి గారిది శ్రీదేవి గారి కాంబినేషన్ నెవర్ ఫర్గెట్? అట్లనే సేమ్ రామ్ చరణ్ అండ్ శ్రీదేవి గారి కూతురు జాహ్ని కనిపించినప్పుడు స్క్రీన్ మీద రియల్గా ఏమనిపించింది మీకు? చాలా ఆనందంగా ఉంటుంది, నేత్రానందంగా ఉంటుంది. బికాస్ చాలా మందికి అది ఫేవరెట్ ఆన్ స్క్రీన్ కపుల్. సో ఇక్కడ కూడా ఎక్కడో దగ్గర కనెక్ట్ అవుతాం కదా, బాడీ లాంగ్వేజ్ కానీ చరణ్ గారు దానికి, జాహ్నవికి. సో అది క్యూట్ సీన్స్ చాలా ఉంటాయి వాళ్ళ మధ్య, రొమాంటిక్ క్యూట్ సీన్స్. సో Hmm. ఓవరాల్ గా సినిమా అయితే బయటకు వచ్చేటప్పుడు పక్కా ఏడవాల్సిందే, ఎమోషన్ అవ్వాల్సిందే. గ్యారంటీ అండి. రామ్ చరణ్ అంతగా ఏడిపిస్తారు అనమాట. 100%. ఆల్మోస్ట్ రంగస్థలంతో ప్రూవ్ చేసుకున్నారు. అవును. ఇలా కూడా చేయగలడా చరణ్ అని చాలా మంది షాక్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. దానికి మించి అయితే అవుతారు. దానికి మించి. ఎస్. సో దానికి మించి అయితే హిస్టరీలో నిలిచిపోద్ది సినిమా. 100% అండి. నా లైఫ్లో నేను 10 ఏళ్ళ నా కెరియర్లో నేను కథ ఇని షాక్ అయింది. మంచి మంచి సినిమాలు నేను చేశాను. ఎస్, ఇది వర్కౌట్ అవుద్ది అనే ఫీలింగ్ వేరు, ఏంటి కథ ఎలా ఉందని షాక్ అవడం వేరు. ఓకే. అట్లా నరేషన్లోనే షాక్ అయిన కథ పెద్ది. సో ఫైనల్లీ June 4th వస్తుంది కాబట్టి పెద్ది. సో వాట్ యూ వాంట్ టు సే టు ద రామ్ చరణ్ ఫ్యాన్స్ అండ్ మెగా పవర్ ఫ్యాన్స్? ఫుల్ ప్లేట్ మీల్స్. టీజర్లోనే అది కనిపిస్తుంది. టీజర్ ఈజ్ వెరీ సూన్ 18th రిలీజ్ ఉంది. ఆ తర్వాత సినిమా ఎక్స్పెక్టేషన్స్ అసలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. రికార్డ్స్ వైజ్ వీటి వైజ్ నేను నంబర్స్ మాట్లాడను కానీ ఇట్ విల్ మేక్ ఏ హిస్టరీ ఫర్ షూర్. 2,000 కోట్ల కలెక్షన్స్ అవన్నీ నేను మాట్లాడను కానీ నేను చెప్తున్నా, అంటే నాకు ఐడియా లేదండి హౌ ఫైనాన్షియల్. మరి మీరు యూనివర్సల్ స్టార్ అవుతారు అన్నారు కాబట్టి 2,000 మినిమం రావాలి కదా. అది మీరు ఎట్లైనా డిఫైన్ చేసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.